క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, విలువైన నీ సంగతులు తండ్రి ఆలోచించడానికి నాయన వెళ్తుండగా జీవగ్రంథంలోని మాటలు తండ్రి నీ ఆత్మ ద్వారా మాకు బోధించండి, మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి. మా శరీరం మీద సంపూర్ణమైన విజయాన్ని పొందే అట్టి భాగ్యము నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సత్యములో నుంచి వెళ్ళి తండ్రి సర్వసత్యములోకి తీసుకెళ్ళి తండ్రి సత్యమందు ప్రతిష్ఠించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అవుతున్నాను తండ్రి, ఆమె. ప్రభు నామనందరికీ వందనాలు, శుభములు. మంచిది. తెలుగు 2 రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణంలో ఆనందాల కేరింతల మధ్యలో పండుగలు జరుపుకుంటున్నారు. మంచిది. మరి దేవుని పిల్లలమైన మనము పండగని కాదు కానీ ప్రతిదినం మనం ఆనందించాలనేది దేవుని ఉద్దేశం. ఒక విలువైన సంగతిని మనం ఆలోచిద్దాం. 85వ కీర్తన 10వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అన్ని చెట్లు మనకు తెలుసు, ఏ చెట్టు ఆ ఫలం ఇస్తుంది. కానీ ఈ భూమిలో నుంచి ఒక చెట్టు మొలిపించాడు. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ద్వారా సత్యాన్ని స్థాపించాడని ఉంటుంది ఇక్కడ మనకు. కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానము ఒకదానికొకటి ఏం చేస్తుండు, ముద్దు పెట్టుకొని అంటుండు. మీరు గమనించండి, కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకును అంటే మనిషిలో ఉండాల్సింది ఇదండి. అది స్థాపించడానికి ఏం చెప్తున్నారు కింద చూడండి. భూమిలో నుండి సత్యమును మొలిపించును. భూమిలో నుంచి సత్యము మనం ఎప్పుడన్నా చూసామా అండి? సత్యం మొలుస్తుందా, చెట్టు మొలుస్తుందా? భూమిలో నుండి సత్యము మొలుచును. కింది వచనం, ఆకాశము నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానినే అనుగ్రహించును. మనము భూమి తన ఫలమిచ్చును. నీతి ఆయన ముందు నడుచును. ఆయన అడుగుజాడలు అది నడుచును. ఇది యేసుక్రీస్తు గురించి పుట్టక మునుపు, అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాక మునుపు యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలు, ఆయన లక్షణాలను చక్కగా ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ఈ రాసింది ఎవరంటే కోరాహు కుమారులు అంటే కోరాహు తండ్రి గల విరోధంగా ఆలోచించిన మోషే మీద తిరుగుబడ్డా ఆయన భూమి నోరు తెరవడం, ఒక 250 మందిని పైగా ఆ 250 మందిని అలాగ మింగేయడం, భూమి తెరవబడడం, నోరు తెరవడం, వాళ్ళ అలాగని వెళ్ళిపోవడం, చనిపోవడం, మళ్ళీ భూమి మళ్ళీ ఎప్పటిలాగా ఉండడం మనకు తెలుసు ఆ సందర్భం. ప్రియమైన దేవుని వారిలో ఒకసారి మనం చూస్తే భూమిలో నుంచి వెళ్ళి సత్యము మొలిపిస్తుంది అన్నాడు. ఆ మొలుపు అంటే మొలిచింది అంటే అది యేసుక్రీస్తు. మనుషులందరూ వచ్చారు అంటే భూమి మీద ఒక నరమొక్కల్లాగా చెట్లాగైతే ఎలాగైతే వచ్చినాయో మనుషులు కూడా, చెట్లు అనేది మనిషికి ప్రయోజనకరం. జంతువులు పుడుతున్నాయి, ప్రతీది పుట్టుక అనేది ప్రతిదానికి ఇచ్చింది మొత్తం దేవుడు. అందులో మనిషి శ్రేష్ఠుడు, ప్రకృతిలో అన్నిటికంటే మనుషుడు శ్రేష్ఠుడు. మనిషి జన్మ చాలా పవిత్రంగా, అంటే దేవుడు ఉద్దేశాన్ని దేవుని పోలికగా దేవుని స్వరూపమందు దేవుడు ఈ లోకానికి పంపించిన ఈ ప్రకృతికే రారాజుగా చక్రవర్తిగా దేవుడు మానవుణ్ణి నిర్మించిన రీతి మనం చూడగలం. మీరు ఒకసారి ఆలోచించండి, నీతి అనేది మనిషిలో లేదు, నీతి అనేది కోల్పోయింది మనిషి. అందు గురించి ఇక్కడ చెప్తూ ఆ నీతిని స్థాపించడానికి ఒక సత్యము మొలిపించిండు. ఇది ఎక్కడ? క్రీస్తు పూర్వములనే రాయబడ్డ మాటలు తర్వాత మళ్ళా అలాంటి వ్యక్తి, అలాంటి గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరు లేరన్నట్టుగా చూడండి. ఒకసారి మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే యోహాను గారు చెప్తాడు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు భూమిలో నుంచి వెళ్ళి అంటే ఒక చెట్టుతో పోలుస్తున్నాడు, ఒక మనిషిని ఒక చెట్టుతోనే పోలుస్తున్నాడు. అది అక్కడ గొడ్డలంటే గొడ్డలు కాదు, చెట్టు అంటే చెట్టు కాదు, ఒక మనిషితోని అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం.
ఆయన చేట అంటే ఒక కళ్ళాన్ని. ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, కళ్ళం ఉంటుంది. వరి పంట కోసిరు అనుకోండి, మన దిక్కైతే ఎక్కువ ఒరే పంతది కనుక ఆ వరి పంట కోసినప్పుడు ఖచ్చితంగా కళ్ళములో ఒడ్లు పడతారు. మొత్తం పట్టేటి అన్నప్పుడు చాటతోని పడితే పొల్లంతా ఎగిరిపోతుంది. మొత్తము పొల్లు తాళంతా ఎగిరిపోతుంది. ఆ గట్టి గింజలు మాత్రమే అక్కడ నేల మీద పడతాయి. అది అర్థమయ్యేటట్టుగా ఈ లోకం అనే ప్రపంచ మనుషులందరినీ ఏం చేసిండు, ఏంతో పోల్చిండు? లోకం కళ్ళంతో పోల్చిండు. మొత్తం ఆయన చాట ఆయన చేతిలో ఉంది. కళ్ళమును బహుగా శుభ్రం చేసి కొట్లో ఏం చేసుకుంటాడట? గోధుమలు, గట్టి గింజలు గోధుమలు అనేది కొట్లోకి వెళ్ళిపోతాయి. అలాగనే అగ్నిలోకి ఎక్కడికి వెళ్ళిపోతాయి? పొట్టు వాళ్ళు ఉంచరు, ఆ పొట్టు కాల్చేస్తారు. మొత్తం పొట్టు అనేది కాలబెడతారు. అది మనుషులకు చెప్పుతున్న రీతి. ఎవరు చెప్తున్నారు ఇది? పరిశుద్ధాత్మ ప్రేరణతో బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్తున్నాడు. ఆయన వస్తాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉంటుంది. ఈ లోకం అనే కళ్ళాన్ని మాత్రం శుభ్రం చేస్తాడు. మొత్తం ఎవరైతే ఫలిస్తారో, చక్కగా దేవునిలో ఉంటారో వాళ్ళు మాత్రమే కొట్టులో కంటే పరలోకం. వాళ్ళు గోధుమల్లాగా మారిన వాళ్ళు మాత్రం కొట్లో పోసుకుంటాడు. పొట్టు మాత్రము ఆరని అగ్ని చేత, అంటే అగ్ని ద్వారా పొట్టును మొత్తం కాల్చేస్తాడని ఎవరు చెప్తున్నారు? బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఆనాడు మరి శాస్త్రుడు, పరిసీలు, యూదా సమాజాన్ని మొత్తం వాళ్ళందరూ బాప్టిజం తీసుకోవడానికి వస్తారు. పై వచనాలు చూస్తే రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు లేడా అని చాలా పౌరుషమైన పదజాలంతో వాళ్ళ మూఢభక్తి, లేకపోతే ఆ భక్తి విషయంలో చూస్తే రగిలిపోతాడు. పాపమైన లేక ఒక్కగానో ఒక కొడుకునే మంచి సుఖభోగాలు అనుభవించవచ్చు, హాయిగా తినొచ్చు, మంచిగా ఉండొచ్చు యోహాను గారు. మరి తల్లిదండ్రులు ఎలిజబెత్ కానీ జకరయ్య కానీ పెంచిన పెంపకం అంత గొప్పగా ఉన్నది. యెషయా గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారంగా అమ్మో నా కొడుకు గొడ్రాలనే ఒక నింది ఉంటుంది. పాపం వృద్ధాప్య దశలోనే ఉంటుంది. ఎవరు? వృద్ధాప్యంలోనే కంటది. ఎవరిని? బాప్తిసం ఇచ్చే యోహాను గారిని. మంచిగా వీళ్ళు అభయ తరగతిలో చేరిన వాళ్ళు, యాజకత్వం చేసిన వాళ్ళు, వీళ్ళకు కొదవే ఉండదు. పిల్లలు మరి అక్కడి నుంచి వచ్చేది మొత్తం లేవి కుటుంబంలో ఉన్నవాళ్ళు కనుక ఖచ్చితంగా వీళ్ళు పంటలేం వేసుకోరు, కానీ ఆ సంపద మొత్తం ఖచ్చితంగా వీళ్ళ భాగం వీళ్ళకి వస్తుంది. వీళ్ళు చూస్తే ఆస్తి పరులే బాగానే ఉంటుంది. పిల్లలకి ఏం లేరు కదా. అక్కడి నుంచి వెళ్ళి తరగతులు చొప్పున వీళ్ళు వెళ్ళిపోయి ధూపం వేయడం కానీ, ప్రజల పక్షాన దేవునికి విన్నపించడం కానీ, ఆ తరగతిలోనే ఉన్నప్పుడే దేవదూత ప్రత్యక్షం అవ్వడం, జకరియతో మాట్లాడడం, ఆయన అది నమ్మకపోవడం, అప్పటిదాకా ఈయన మౌనంగా ఉండడం, ఎలిజబెత్ గర్భం ధరించడం, ఆయన పుట్టిన తర్వాత ఈయన మళ్ళా నోరు సరడరి ఆయన పేరు రాసే సందర్భంలో మాట్లాడడం, అన్నీ చూస్తే మీరు గమనించండి. లేక ఒక కొడుకు పుడితే ఆ ఒక కొడుకును కూడా దేవునికై పెంచి బట్టలు కూడా తెచ్చాలి, బట్టలు కూడా ధరించుకోవచ్చు మంచిగా, కానీ బట్టలు కూడా ఉండవు ఆయనకు. ఒంటే చర్మములే ధరించుకోవడం, మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని వంట చర్మం ఉంటుంది ఆయనకు. మీరు గమనించండి. ఆహారం కూడా ఏంటి? మంచి భోజనం చేయొచ్చు, కానీ ఆయన తేనె, అడవి తేనె, మిడతలు మాత్రమే తినుకుంటూ అరణ్యంలోనే పెరిగి లోక మాలిన్యతకు చాలా దూరంగా ఉంటాడండి. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ లోకములో ఒకరితో కలిసిపోడు, ఒంటరిగా పెతికిడు, దేవునితో బంధాన్ని పెనవేసుకొని ఉన్నాడు. మొత్తం పౌరుషంగా ఉన్నాడు. ఏలియా యొక్క శక్తియు ఆత్మ కలిగిన వాడై మలాకి గ్రంథంలో ప్రవచన సారంగా ఆయన వచ్చేస్తాడు, ప్రవచిస్తాడు మలాకి గారు. ఇక్కడ ఈయన యోహాను గారు పుట్టడం కానీ, ఆ పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత అందరు బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న పౌరుషమైన పదజాలంతో మనుషులందరి గమనించి మొత్తం అలా భక్తిహీనత, బైబిల్లో చెప్పబడిన దానికి విరుద్ధంగా బతకడము, ధర్మశాస్త్ర ఉపదేశకులను చెప్పుకునే వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని సరిగా బోధించకపోవడం కానీ, ఆ వ్యాపారంగా మార్చుకునే పద్ధతులు కానీ, అసలు ఇవన్నీ వీళ్ళకి అర్థమైపోయింది. మొత్తం దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పాన్ని మొత్తం పక్కకు పెట్టి ఎవరిని ఇష్టం వచ్చాడు వాడు బతుకుతున్నాడు కనుక వీళ్ళకు రక్షణ లేదు, అసలు మారు మనసు లేదు, అసలు దేవుడు అనుకునే కోణంలో వీళ్ళు బతలేరు, అన్యులు నయం వీళ్ళకంటే అన్నట్టుగా కోపంతో రగిలిపోయి బాప్టిజం తీసుకుని వస్తున్న వారిని చూశాడు, వాళ్ళకు బాప్టిజం ఇచ్చాడు. వీళ్ళందరూ వచ్చే వరకల్లా వాక్యం తెలిసి వాక్యాన్ని బోధిస్తున్న దగ్గరకు వచ్చే వరకల్లా రగిలిపోయాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు ఒక్కటేసారి. రాబోయే ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మేము అబ్రహాం పిల్లలమే అని రకరకాలుగా వీళ్ళు మాట్లాడతారు. ఆ సందర్భాన్ని చెప్తూ పైనుంచి మాట్లాడుకుని 12వ వచనానికి వచ్చే వరకల్లా ఆయన ఏమంటారు? ఆయన చాట ఆయన చేతిలో ఉంది,
ఆయన కళ్ళమును అనేది బహుగా శుభ్రం చేస్తాడు ఖచ్చితంగా. పొట్టును మాత్రం ఆరని అగ్ని అంటే అగ్నితో కాల్చేస్తాడు. ఈ గోధుమలనేది కుట్లోకి వెళ్ళిపోతాయి అనేది మరి యోహాను గారు చెప్తున్న ఒక మంచి సందర్భం. చూద్దాం మత్తయి సువార్త 13వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. 13:24లో చూస్తే 24 నుంచి చూద్దాం. మత్తయి సువార్తలో 24. ఈ సత్యం అనేది ఎట్లా జరిగింది ఏంటనేది చాలా జాగ్రత్తగా మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారానే మనుషులందరినీ మళ్ళీ సత్యానికి సాక్షులుగా స్తంభాలుగా నిలబెట్టాలని, ఒకరి నుంచి వెళ్ళి అందరిని వెలిగించాలని, ఫలింప చేయాలనేది దేవుని ఉద్దేశం. దాన్ని మత్తయి సువార్త ఒక ఉపమానం చెప్తుండు. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా ఆయన శత్రువు వచ్చి గోధుమల మధ్య గులుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు. ఒక అంతకంటే ముందు ఒక వచనం చూసుకుందాం. 16వ వచనం చూద్దాం. ఇదే 13వ అధ్యాయంలో 16వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న మాట, అయితే మీ కనులు చూచుచున్నవి గనుక మీరు అవి ధన్యములు. అంటే మీరు చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? సత్యాన్ని చూస్తున్నారు. ఎవరిని? ఈయన వింటున్నారు. ఎవరు వింటున్నారు? యేసుక్రీస్తు సత్యం మాట్లాడుతుంది. సత్యం భూమిలో నుంచి వెళ్ళి పుట్టింది కదా, మొలిసింది కదా. ఆ సత్యం మాట్లాడుతుంది. ఆ సత్యం మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఆ సత్యమును ఏం చూస్తున్నారు? కనులారా చూస్తున్నారు. ఇది ప్రవక్తలు చూడాలనుకుని కానీ చూడలేకపోయారు పాపం. ప్రవచించారు కానీ అప్పుడు ఆ ప్రవక్తల కాలంలో యేసుక్రీస్తు రాలే. దాని గురించి చెప్తున్నాడు. ఆ కింది వచ్చిండు నాన్న. మీ ధన్యములని చెప్తూ అనేక ప్రవక్తలను అవి ధన్యములైనవి అనేకమైన ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు ఎంత ఎదురు చూసిరో ప్రవక్తలు. ఎవరి గురించి? ఈ నీతి గురించి, ఈ సత్యమును గురించి. చూడాలి, కనులారా చూడాలి, చూడాలనుకున్నారు. చూడలేదు. చెవులారా వినాలి అనుకున్నారు, వినలేదు. యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న మాటలండి. యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న మాటలు. మీరు ధన్యులు, మీ కనులు ధన్యులు, మీ బ్రతుకులు ధన్యములు. మీరు చూస్తున్నారు. ఎంతోమంది ప్రవక్తలు ఎదురు చూశారు కానీ వాళ్ళకు దక్కని భాగ్యం మీకు దక్కింది అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీరు గమనించండి, ఈ మాటలు చెప్పేప్పుడు వాళ్ళు గ్రహించిరా, గ్రహించలేదు? ఏ ఒక్కరు గ్రహించలేదు. మరి ఇప్పుడు క్రైస్తవులు గ్రహించిరా, గ్రహించలేదా? అప్పుడు శాస్త్రులు పరిచయులు కానీ యూదా సమాజం కానీ దేవుని స్వకీయ జనమని ఇశ్రాయేలు జనాంగం పిలువబడ్డ జనాంగం కూడా ఎవ్వరు కూడా గ్రహించలేదు, గమనించలేదు, బ్రతకలేదు. మరి ఈరోజు క్రైస్తవులు స్వయంగా వాక్యమై ఉన్న యేసు మన చేతిలోనే ఉన్నాడు. ఎంతవరకు ఆయనతో మన మనసు కలిసి, అంటే కృపా సత్యములు ఏం చేస్తుందట? కలుసుకొని ముద్దు పెడుతుంది. కృప అంటే మనకి ఇవ్వబడింది కృప. సత్యం అంటే ఆయనే. కృపలో మనం ఉన్నాం. ఈ కృపతో మనం బతుకుతున్న మనము ఈ కృప పోయి సత్యానితో కలుసుకొని ముద్దు పెట్టుకుందా? కృప అంటే ఏంటి? ఇవ్వడం. మనకు ఆయుష్కాలం ఇచ్చిండు. సత్యం అంటే ఏంటి? ఆయనే. ఈ సత్యంతో నువ్వు కృపలో నువ్వు బ్రతుకుతున్నావు కదా, ఇచ్చిన జీవితకాలంలో ఆయనతో నీ ప్రయాణం సాగుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. సాగుతుందా? కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకొని ఏం చేస్తానే ముద్దు పెట్టుకుంటుంది ఆల్రెడీ. ఇక్కడ నువ్వు క్రీస్తుతో కలిసి ఉంటున్నావా? యూదా ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు? అప్పగించాడు 30 వెన్నాళ్ళకు. ఇప్పుడు యూదా కంటే ప్రమాదకరమైన సమాజంలో ఉన్నారు. ఆయన సహోదరులు కాదు, తాతలు ఉన్నారు లోకంలో. మీరు గమనించండి, వ్యాపారం అనేది జరిగిపోతుంది. క్రీస్తు పేరట, దైవభక్తి పేరట వ్యాపారం జరుగుతుంది తప్ప క్రీస్తును లక్షణాలు, గుణాలను, ఆయన తత్వాన్ని ఎవరు పాటిస్తారు, ఎవరు బ్రతుకుల్లో చూపిస్తారు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి ఒకసారి. బైబిల్లో ఉండిపోవడానికి కాదు, మనిషి బ్రతుకులోనికి రావాలి అన్న దేవుని ఉద్దేశం. ఒకదానికొకటి కలుసుకుంటూనే అంటుంది.
ఒకదానికొకటి కలుసుకొని ముద్దు పెట్టుకునేది సత్యము అంటే దేవుడు, ఆ క్రీస్తు అంటే క్రీస్తు అని మనం ఆలోచిస్తే, కృప అంటే ఆయన ఇచ్చిన జీవితం. కృప వల్లనే మనం వచ్చాం, కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం. కృప అంటే ఇవ్వడం. మరి ఇచ్చిన దాన్ని మనం మన జీవితాన్ని క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నామా, ఎలా జీవిస్తున్నాం? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రవక్తలు ఎంతోమంది చూస్తున్నారు, కళ్ళతో చూశారు, పాపం వాళ్ళకి అవకాశం లేదు. చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం కళ్ళతో ఆయన దేహాన్ని చూడకపోయినా ఆత్మస్వరూపిగా అంటే వాక్య రూపకంగా మనకున్నాడు. ఎందుకంటే వాళ్ళకంటే మనమే ధన్యులమని చెప్పాడు. ఎవరు ధన్యులు? ఆనాడు వాళ్ళని ధన్యులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం ధన్యులమే కదా. ప్రవక్తలు చూడాలనుకున్నాడు కానీ చూడలేదు. మీ కన్నులు ధన్యములని చెప్పిండు, అయినా కూడా గ్రహించలేదు. వాళ్ళు ఏదైనా చూస్తే కానీ అనుకున్నారు, కళ్ళారా చూస్తే కానీ. అంటే మీరు చూడక ఏది నమ్మరు. సూచక్రియలు, మహత్కార్యాలు, రొట్టెలు తినటం, భుజించటము, మీరు వీటి మీదనే ఉన్నారు తప్ప నేనేంటో నేనేం చెప్తున్నానో మీరు గ్రహించలేదు, అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచే లేదో పొందుకోవాలని వస్తున్నారు తప్ప నేను చెప్పే మాటలు మీ హృదయ అంతరంగంలోనికి వెళ్ళట్లేదు, మీ బ్రతుకులు మారట్లేదని యేసుక్రీస్తు బాధపడి చెప్పాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. రాబోయే కాలాల్లో, రాబోయే తరాల్లో వాక్యమై ఉన్న నన్ను మాత్రం వాళ్ళు నమ్మి చదువుకొని నా బ్రతుకును ఆధారం చేసుకొని మన జీవితాలు మార్చుకొని గొప్పగా బ్రతుకుతారు. నేను మీ మధ్య ఉన్నా, జీవిస్తున్నా, నా విలువేంటో, నా మాట ఏంటో మీకు అర్థం కాలే. వ్యర్థమైన వాటి గురించి ఆలోచించారు, క్షేమైన వాటి గురించి మీరు వస్తున్నారు నా దగ్గర తప్ప అక్షయమైన సంగతులు నేను చెప్తున్నా. క్షేమైన విషయాల మీద మీరు వస్తున్నారు అంటే నేను మీకు అర్థం కాలేదు. రాబోయే కాలంలో నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు, వాక్యం నమ్ముతారు, వాక్య ప్రకారంగా నా జీవితాన్ని వాళ్ళు మాదిరిగా పెట్టుకొని వాళ్ళ జీవితాల ముందు కొనసాగించుకుంటారు. వాళ్ళు ధన్యులు అన్నాడు. అంటే మీరు గమనించండి, ప్రవక్తలను వాళ్ళు చూడలేదు పాపం, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మీ కనులు, మీ చెవులు వింటున్న మీరు ధన్యులను వారి గురించి చెప్పినా కూడా గ్రహించలేదు. ఇప్పుడు మన గురించి కూడా ఏమన్నాడు? చూడక నమ్మిన వారికంటే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే మనం ధన్యులం ఖచ్చితంగా. ఎలా నమ్మాలి? వాక్యం ఉన్నట్టుగా ఖచ్చితంగా ఆయన ఏం చెప్పిన మాటల ప్రకారంగా నమ్మడం కాదు, బ్రతకాలి, నమ్మాలి. వాటి ప్రకారంగా మన భక్తి వైపున మన జీవితాన్ని ప్రయాణించాలి. అందుకని చాలా మంచి సందర్భం చెప్పి కింది వచ్చిన చూడను. అలాగనే 17వ వచనం, ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వాళ్ళు వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఇక ఉపమాన భావం చెప్తుంది 18వ వచనంలో. ఇత్తువాను గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఇత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవాలి. మీరు గమనించండి, విత్తనాలు కొత్తగా వచ్చి నాటు పెట్టుకున్న పని లేదు. కొంచెం మొలక కట్టి ఆ విత్తనాలను చల్లిన మనకు పొలంలో, అప్పుడు నారు పోసి నారు పీకి మళ్ళీ నాటేది పొలంలో. ఇప్పుడు ఏమొచ్చినాయి తెలుసా? విత్తనాలు, వరి, ఓన్లీ మొలక కొంచెం మొలకొచ్చితే చాలు, తీసుకుపోయి దాన్ని వలకాలి. అలికే వాళ్ళు అందరూ ఇట్లా ముద్దలు వాడొద్దు, అది పల్సగా ఇలా చల్లాలి మంచిగా. ఆ చల్లే వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళకు ఇద్దరు ఉండట, మా ఊళ్ళే ఇద్దరే ఉండట. ఆ విత్తనాలు చదువుకునే వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చి తీసుకుపోయి ఆ రోజు వాళ్ళు ఎంత పొలం ఉందో ఆయనకు చల్లి వస్తారట. ఆ విత్తనాలు చల్లే విధానం కూడా కొద్ది మందికే తెలుస్తుంది. మీరు గమనించండి, అప్పుడు నారు పోసి ఆ మొలక కట్టి తీసుకుపోయి అలుకు పెట్టి ఆ చల్లేసి ఆ నారు వచ్చిన తర్వాత మళ్ళీ నారు తీసుకుపోయి నారు పీకి మళ్ళీ పొలంలో నాటడం ఒక ప్రాసెస్ ఉండే. ఇప్పుడు ఇక నాట్లకి అవసరం లేదు, ఇక కలుపు కూడా తీసే అవసరం లేదు తెలుసా. కలుపు మందు వచ్చింది. అది జల్లిన పొలం దున్నేటప్పుడు పొలం దున్నేసి నాటు పెట్టక ముందు ఇక పెడతారు, రేపనంగా మొత్తం పొలంలో మొత్తం కలుపు మందు వేసేస్తే కలుపు పుట్టదు, వరి మాత్రం బతుకుతుంది, కలుపు అనేది పుట్టదు. మీరు గమనించండి, మనిషికి ఏమైపోయింది? మందు వేయకుండా కూడా ఉట్టిగా పెరిగేది ఏముంటుందో తెలుసా? నాటు పెట్టకుండా వచ్చేది కూడా పొలంలో ఏమవుతుంది?
గడ్డి వస్తుంది. దానికి ఏం అవసరం లేదు, గడ్డే వస్తుంది. పొలంలో కలుపు కూడా ఏంటంటే ఈ వరి కంటే, పెట్టిన వరి కంటే మనకు ప్రయోజనకరమైన దానికంటే ఈ పనికిరాందే విపరీతంగా పెరిగిపోద్ది. కలుపు తీయకపోయినాం అనుకో వరి పండదిగా, కలుపే వస్తుంది తప్ప మనకు వరి రాదు. నువ్వే పంటలో తీసుకున్నా సరే ఏం రాకుండా మొలిచేది ఏది దొరికినా కలిపే వచ్చేస్తుంది. దేవుడు పెట్టాడు, మంచి విత్తనాలు చల్లుతున్నాడు ఒక రైతుగా, మనుషులకి లోకాన్ని పంపించాడు. మళ్ళా ఇత్తనాల ఉపమానాన్ని చెప్తుండు. ఇత్తువాను ఉపమాన భాగం ఏంది, భాగం చెప్తుండే ఎవరు? యేసుక్రీస్తు. ఆ ఉపమానం చెప్తుంటే పోయి ఈయన వెళ్ళి ఒక రైతు వెళ్ళి విత్తనాలను చల్లిండు. చల్లొచ్చిన తర్వాత ఏమైపోయిందండి? చల్లొచ్చిండు, హాయిగా ఇంటికాడ ఉన్నాడు. అర్థమయ్యే రీతిలో మనిషికి సామాన్యంగా చేతి వృత్తులు పని చేసుకునే వారికి అర్థమయ్యే రీతిలో, మనుషులందరికీ సామాన్యంగా మంచిగా అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానాన్ని చెప్తుండు. ఇత్తువాను గురించిన ఉపమాన భావము. వాడు వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్ళి విత్తనాలు చల్లుతాడు. చల్లిన తర్వాత ఏమవుతుంది? విని గ్రహిస్తే మంచిదే, గ్రహించకపోతే ఒక ప్రమాదం జరుగుతుందంటూ విత్తనాలతో పోలుస్తుండు, మనిషితో చెప్తుండు. విత్తనం అంటే ఏంటి? వాక్యంతో చెప్తుండు. వినేదెవరు? మనిషి. అది ఎక్కడ పడాలి? విత్తనం ఎక్కడ పడాలి? విత్తనం చల్లితే ఎక్కడ పడాలండి? నేలలో పడాలి. దేవుని వాక్యం ఎక్కడ పడాలి? హృదయం అనే నేలలో పడాలి. ఈ హృదయాన్ని కూడా ఏం చేసిండు? నేలతో పోల్చిండు. విత్తనము పొలంతో మనం అర్థమయ్యేటట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుండు? 2 సందర్భాలు చెప్తుండు. విత్తనం చెప్తున్నాడు, అలాగనే గ్రహించాలి అని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ మాట చూడండి. 18వ వచనం. ఇత్తువాను గూర్చిన ఉపమాన భావము వినుడి. జబడైనను రాజ్యమును గూర్చియు వాక్యమునియు గ్రహింపకుండిన దుష్టుడు వచ్చి వాని హృదయములో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. మీరు గమనించండి, మనిషికి ఇది ప్రయోజనకరమైంది. కలుపులు తీస్తారు. ఇప్పుడు నాట్లు పెట్టిరు, కొద్ది రోజులు అయితే కలుపులు తీస్తారు పొలాల్లో. తెలవని అనుకో, కొత్తగా పోయిన వాళ్ళు అనుకో, కలుపు తీయరు పాపం, అన్ని వీక్ కూడా పోతారు. ఎందుకంటే అది కలప మనకు ప్రయోజనకరం. ఎవరు? మంచిగా అందులో అనుభవం ఉన్న వాళ్ళే. ఏది కలుపు ఏది వరి అనేది తెలిసిన వాళ్ళు మాత్రమే పోయి కలుపు తీయాలి. కొత్త వాళ్ళని తీసుకుపోయినాం అనుకో, వాడికి అంత గడ్డి అని మొత్తం తీసేస్తాడు. మీరు గమనించండి, దుష్టుడు కూడా నీకు ప్రయోజనకరమైంది ఏందరికైనా వాక్యాన్ని మాత్రం, అసలైంది నిన్ను బాగు చేసే వాక్యాన్ని తీసేసిండు, పనికిరాని చెత్త అంతా ఉంచేసారు. మీరు గమనించండి, వరి చేను ఉందనుకోండి, వరి కాకుండా టమాటా తోట పెట్టినా, మిర్చి పెట్టినా, పత్తి పెట్టినా సరే దాని మధ్యన ఒక్కొక్క దానికి ఒక 2 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. చెట్టు ఇప్పుకొని ఇంత పొడుగు ఉండాలి కాబట్టి అచ్చుకొట్టి ఆ మధ్యన గింజలు పెడతారు. అలాగే దీనికైనా సరే, మిర్చికైనా సరే, పత్తికైనా సరే, టమాటాకి అలా పెట్టరు. కానీ దీనికి మాత్రం గ్యాప్ ఎక్కువ ఉండాలి కాబట్టి పెడతారు మొత్తం. అందులో ఏ మాత్రం లేకుండా అచ్చుతో తీస్తారు మొత్తం. ఎడ్లను కట్టేసి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళిపోతే ఆ పక్కమటి వెళ్ళిపోతుంది. గడ్డి లేకుండా మొత్తం చక్కగా సదును చేసుకుంటే వెళ్ళిపోతుంది మొత్తం. మీరు గమనించండి, ఇది బాగా అర్థమైపోయింది మనిషికి. కానీ దుష్టునికి కూడా బాగా అర్థమైపోయింది. లోకంలో బాహ్య సంబంధంగా పొలాన్ని దున్ని కలుపును తీసి పంటను తీసుకోవడము మనిషికి బాగా తెలిసింది. దుష్టునికి ఏం తెలిసింది? ఎరికేనా? ఏం తెలిసింది? దేవుని వాక్యాన్ని తీసేసి వాడు పంటను కూర్చుకుంటుండు. ఏం పంట? మనుషులందరిని ఏం చేస్తుండు? భక్తిహీనుడుగా మార్చేసిండు. దేవునికో ప్రయోజనకరమైనవి కావాలి, దుష్టునికి ఏం కావాలి? మనుషులందరూ నిష్ప్రయోజకులుగా మారిపోవాలి, దుష్టునికి జత పనివారుగా మారాలి, చెడ్డవారిగా మారిపోవాలి, నరహంతకులుగా మారిపోవాలి, వ్యభిచారులుగా మారిపోవాలి. వీళ్ళందరూ మొత్తం భయంకరంగా లోకానికి, సభ్య సమాజానికి చెడగొట్టేవారిగా మారిపోవాలి. మారాలంటే ఏమై ఉండాలి? వాక్యం నీలో ఉండకూడదు. ఆ వాక్యం అనేది నీలో ఫలించకూడదు. నువ్వు గొప్ప వ్యక్తిగా నువ్వు మారకూడదు. మొత్తం చెడుతనము నీలో వ్యాపించిపోవాలి. అంటే ఒక కలుపులాగా, కలుపైన దాన్ని వదిలేస్తాడు రైతు, వదిలేస్తాడు. రైతు అనేది వదిలేస్తాడు. కలుపు బాగా పట్టిపోయింది అనుకోండి, మొత్తం చీడ పట్టిందని కూడా ఏమైపోతారు? వదిలేస్తారు, లేకపోతే కాలబెడతారు రైతు బాగా. కానీ దుష్టుడు ఏంటంటే దేవునికి పనికి రాకుండా, వానికి పనికొచ్చేటట్టుగా ప్రతి మనిషి హృదయాన్ని ఆక్రమించి ఈ వాక్యాన్ని ఏం చేసింది ఎరికైనా? నీకు ప్రయోజనకరమైన వాక్యాన్ని అందులో నుంచి తీసేసింది మొత్తం. ఏం పెట్టింది మరే? మత్సరము, అసూయ, కపటము,
వైరము, పగ, ప్రతీకారము, గర్వము, ద్వేషములు, ఇవన్నీ భయంకరమైనవన్నీ విత్తేసిండు మొత్తం. దేవుడు ఏమి విత్తిండు? ప్రేమ అనేది ఉండాలనుకుండు దేవుడు, సమాధానం అని ఉండాలనుకుండు, నాతో కలుసుకోవాలనుకున్నాడు. కానీ మనిషి ఏమైపోయాడు? దేవుని దగ్గర రాకుండా, దేవుని వాక్యానికి విలువనివ్వకుండా యూదా సమాజం మొత్తం అలాగనే అయింది. నేటి క్రైస్తవులను కూడా అలాగనే అయిపోతారు. కిందకి చూడండి, 19వ వచనంలో కింది లైన్. ఆ వాక్యం గురించి గ్రహించ ఉండకపోతే ఆ దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుంచి వెళ్ళి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోనని చెప్తూ కింది వచ్చినాం. త్రోవపక్కబడిన విత్తనమును గుర్చి ఇత్తబడిన వాడు ఇతడే. ఏంటి? తో పక్కన పడ్డ విత్తనం ఎవరికైనా విని గ్రహించని వాడు. ఆ తో పక్కన పడ్డ విత్తనం ఏంటి? గ్రహించకపోతే ఏమైపోదండి? పక్షులకు ఆహారం అయిపోద్ది. ఇప్పుడు తో పక్కన పడ్డదనుకో, పొలము లోపల పడితే ఏమైపోద్ది? చెట్టు అయిపోద్ది, మొక్కగా మొలిసిపోద్ది. పక్కకు పడిపోతే మీరు గమనించండి, దేవుని వాక్యము హృదయములో ఇత్తబడలేదు కనుకనే భక్తులు అనేది తయారు రాలేదు. పంట లేదు, దేవునికి పంట లేదండి. అందుకని అంజూరపు చెట్టు గురించి చెప్తూ ఒక్క మాట, 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నా అంటాడు. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఆకులు తప్ప ఫలములు ఏమి లేవు అంటాడు. యజమాని ఏమంటాడు? దీనివల్ల ఎందుకు నేలసారం వ్యర్థమైపోవాలి, నరికి దాని స్థలములో ఒక ద్రాక్ష పెట్టామనుకోండి, ఏమైపోతుంది? గుత్తులుగా ఒక ద్రాక్ష వల్ల వేసిరు అనుకోండి, విపరీతంగా ఫలిస్తుంది. ఇది విపరీతంగా అది తీగ బారుతుంది. ఇది చెట్టే మొత్తం కొంతవరకు పెరిగి పెద్దగా అయి భూమిని మొత్తం ఇదైపోద్ది. అది చిన్న తీగగా ఉండి పందిరేసింది అనుకోండి, మంచిగా పూత కాత గుత్తులుగా కాస్తుంది. మీరు గమనించండి. అందుకనే యేసుక్రీస్తును కూడా నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని కూడా చెప్పుకున్నాడు. మరి దేవుని వ్యవసాయంలో ఎంతమంది ఫలిస్తున్నారు? కలుపుందా? ఫలించే చెట్లున్నాయా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని వ్యవసాయం అనుకోండి, లోకమంతా దేవుని వ్యవసాయం, దేవుడు వ్యవసాయకుడు, నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు చెప్పుకున్నాడు ఆయన. ఆ చెప్పుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కరు ద్రాక్షవల్లి లేకుండా కారు ద్రాక్షలు కాసేటట్టుగా పిచ్చి మొక్కలుగా మొలిచిపోయారు మొత్తం అన్నట్టుగా మనం చూడగలం. మీరు గమనించండి. అందుకనే చాలా జాగ్రత్తగా చూస్తే త్రోపక్కబడ్డవాడు ఇలాంటి వాడే. అంటే ఇన్న వాక్యాన్ని పక్షులు వచ్చి, అంటే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయిందంటే త్రోపక అంటే అజాగ్రత్త. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన మనిషి దేవుని వాక్య విషయంలో జాగ్రత్త లేదు. అజాగ్రత్తగా మనుషులు ఉండడం వల్లే భక్తులు అనేది వాళ్ళు లేరు. భక్త సమాజం ఉందా? దేవుడు కోరుకుంటున్న భక్తి సమాజం ఉందా? అనుకుంటారు మేము భక్తులమని సమాజం అనుకుంటారు తప్ప దేవుడు అనుకుంటలేడు. వీళ్ళు నిజమైన నా పిల్లలు అన్నది దేవుడు అనుకోవట్లేదు. మీరు గమనించండి, పంట అనేది ఎక్కడ ఉందండి? అందుకనే కింది వచనంలో చూస్తే 24వ వచనంకి వెళ్దాం. 24వ వచనం మరొక ఉపమానం చెప్తుండు. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి. ఆ మనుషులు ఎవరో కాదు, యేసుక్రీస్తు. మీరు గమనించండి, ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. మీరు గమనించండి. ఎవరన్నా ఏమంటారు? గురిగింద సామెత చెప్తారు కదా, ఏమంటారు? ఎదుటివాడిని విమర్శించేటప్పుడు ఏమంటాడు? గురిగింజకు కూడా ఏమంటారు? నలుపు ఉంటుంది, పైన మాత్రం ఎరుపు, కింద నలుపు ఉంటుంది అని గురిగింద సామెతలు కూడా మనిషి పట్ల, ఒక వ్యక్తి మనిషి పట్ల చెప్తారు. మీరు గమనించండి. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేసిండట? గురుగులను విత్తిపోయిందట. ఈ గురుగులు ఈ రెండింటి గురించి చెప్తుండే. ఇద్దరు గురించి మనుషులే. గురుగుగా మారిన వారి గురించి చెప్తున్నాడు, పంటగా మారిన వారి గురించి. కింది వచ్చిన చూడండి. గురుగులు విత్తిపోయాను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు అమ్మ చూడండి. అవి చూసేటప్పుడు ఏంటి?
భక్తులుగానే కనబడతారు. ఇదంతా చివరి దశలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ గురుగులను గోధుమలను వేరు చేసే సందర్భం ఉంటుంది. నేను వచ్చేటప్పటికి మీరు జాగ్రత్త. గురుగులంటే మీరు గురుగులని ఒక చెట్టును తీసుకోకండి, గోధుమలంటే గోధుమల గురించి చెప్పకండి. మీరు మీ పంటలో మీరు సదును చేసుకొని పనికిరాని మొత్తం తీసేస్తారు కదా, శుద్ధి చేసుకుంటారు కదా. నేను ఇప్పుడు ఎమ్మటే తీసేయమని చెప్పను, ఎందుకంటే ఒక గురువుకి అవకాశం ఇస్తాడు దేవుడు. పంట అయితేనో ఎమ్మటే పనికిరాని తీసేసి ఎమ్మటే సదును చేసుకొని మనం బాగా చేసుకుంటాం. కానీ వచ్చిన తర్వాత సంఘముగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ రెండు కలిసే పెరుగుతాయి. పొలము, సంఘం అనే పొలం అనుకోండి, విశ్వాసం అనే గృహం అనుకోండి, రెండు కలిసే ఉన్నాయి. కలిసి ఉన్న వాటిని రెండింటిని వేరు చేస్తే ఏమో దొరికినా ఏంటి, వాళ్ళు వచ్చి అడుగుతారు. కింది వచ్చిన చదువునా వాళ్ళు వచ్చి అడుగుతారు. ఎవరైతే యజమాని ఉన్నాడో దాసులు వచ్చి అడుగుతారు యజమాని. ఇంటి యజమాని, ఆ ఇంటి యజమానిని దాసులు వచ్చి అడుగుతారు. అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో నీవు మంచి విత్తనాలు ఇస్తావు కదా అయ్యా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, గురుగులు ఎక్కడ మాకు గురుగులు కనపడుతున్నాయి అని అడుగుతురా. ఇది శత్రువు చేసిన పని. అతడు వారితో అంటే యజమానుడు ఆ దాసులతో చెప్పగా దాసులు ఏమన్నారు, కానీ అయ్యా మేము పోయి తొందరగా కలుపు మొత్తం తీసేస్తాం, ఆ గురుగులను తీసేస్తాం మేము, ఈ మొత్తం అంటే నీకు పెరికి వీటిని పెరికి కూర్చోడం నీకు ఇష్టమా అని అడుగుతాడు. ఎవరు అడిగిర్రు? యజమానిని ఇంటి యజమానిని దాసులు అడుగుతురు. అయ్యా మాకు కనపడ్డాయి, మరి నీకు ఇష్టమేనా? వీటిని పిరికేస్తాం మేము, ఆ గురుగులనేది పిరికేస్తాం, కూరుస్తాం, అది నీకు ఇష్టమేనా అని యజమాని అడిగిరు. యజమాని మళ్ళీ ఏమంటున్నాడు? వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసే పెరగని. చాలు. మీరు గమనించండి, మన తాతలు తండ్రులు నమ్మకపోయినా గోధుమలాంటి వాళ్ళు మనం వస్తామని వాళ్ళ గురుగులైనప్పటికీ అలాగా వాళ్ళ నుంచి వాళ్ళ గర్భాలు దాటుకుంటూ వచ్చిండు. మీరు గమనించండి, గురుగులేనండి. అప్పుడే పిరికేస్తే బతకలేదని మా తాతని తీసేసింది అనుకో, మాయ రాడు. మాయ రాకపోతే మేము రాము ఖచ్చితంగా. అలాగనే మన వాళ్ళందరూ మీరు గమనించండి, పూర్వీకులు వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళు జీవించకపోయినా సరే వాళ్ళని అలా గురుగుల్లాగా వాళ్ళని ఉంచి కూడా గోధుమల కోసం ఎదురు చూసినట్టు దేవుని నిరీక్షణ ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. తాత ముత్తాతలు నమ్మిరంటారా? దేవుడు అంటే తెలుసా? తెలియదు. వాళ్ళు ఎలా ఉన్నారు దేవుని పొలంలో? ఆయన ఎందుకు ఉంచిండు? గోధుమలు వస్తాయి, నిరీక్షణ చూడండి ఎన్ని తరాలు. అందుకని ఆ తరాల గురించి ఒకరి నుంచి ఎలా వచ్చారో చెప్తారు చూడండి. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు వంశావళి గ్రంథం ఇదే అంటాడు చూడండి. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, కొన్ని తరాలను కట్ చేసుకుంటూ వస్తాడు. మత్తయి సువార్త ఆది కాండంలో ఉన్నట్టు ఉండదు, మొదటి అధ్యాయంలో ఉన్నట్టు ఆ క్రమవరుసలో ఉండదు. కొన్ని తరాలనే మొత్తం తీసేస్తాడు. మెయిన్ ఎవరైతే మూల పురుషులుగా పిలువబడతారో వాళ్ళని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎవరు? మత్తయి గారు. వాళ్ళని మాత్రం పరిశుద్ధాత్మ ప్రేరణతో ముఖ్యులు ఎవరు, మూల పురుషులు ఎవరు, దేవుని గురించి గొప్పగా బ్రతికింది ఎవరు అన్న దాని మీద కొన్ని తరాలను తీసేసి కొంతమంది ముఖ్యులను ఆడ ప్రస్తావిస్తాడు చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. గోధుమలేంటి, గురుగులేంటి మీరు గమనించండి ఒకసారి. అబ్రహాము కుమారుడగు దాముది కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరేహును కనెను, జెరెసు పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రేము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనుడు కనెను, నయసోను షల్మానుడు కనెను, షల్మాను రాహాబు నందు బోయాజును కనెను. అంటే మీరు గమనించండి, ఆది కాండంలో ఉన్నది ఒక్కటి కనిపించదు ఇక్కడ సరిగా. తెలుసా? ఆది కాండంలో క్రమం వేరు, మళ్ళీ దినవృత్తాంతంలో గ్రంథంలో వేరే ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ కనిపించారు అక్కడ. మొదటి అధ్యాయం 3 అధ్యాయాల దాకా మళ్ళీ అక్కడ క్రమవరుస వేరే. మళ్ళా మనకు లూకా సువార్త 3వ అధ్యాయం అయితే మళ్ళీ అక్కడ క్రమవరుస వేరే. మీరు గమనించండి, గోధుమలు గురుగులు
ఈ ఎందుకు పీకొద్దు అంటుండు? ఈ కలిసే పెరగాలి. ఇలా పెరుక్కుంటూ పోతే కొన్ని తరాలు బతకలేదండి, దేవుని గురించి బతకలేదు. ముఖ్యులైతే ఎవరైతే ఉన్నారో గ్రంథములో, జీవ గ్రంథములో రాయబడ్డరు వాళ్ళు. ఎవరు? గోధుమలుగా దేవునికి ప్రయోజకరంగా తమ జీవితాలను దేవుని మాటల వల్ల తమ ప్రయోజనకరంగా దేవుని మాటలను మలుచుకొని ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు, దేవుని తోటలో ఫలించే ఒక ద్రాక్షవల్లిగా ఉన్నారు వీళ్ళందరూ. ఎవరు? ఈ ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడ రాస్తున్న వాళ్ళు. తామారునందు అక్కడ ఆదికాండంలో ఉండరు, ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చేసి మొత్తం అక్కడ రాయబడదు. ఏది? దినవృత్తాంత గ్రంథంలో ఉండదు, లూకా సువార్తలో కూడా ఉండదు. ఇక్కడ మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నా. కింది వచనం 7వ వచనం, 6 వచనం. ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును కనెను. ఉరియా భార్య యందు ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా ఓషాపాతును కనెను. ఓషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా ఓతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోను కనెను. ఆమోను ఉషియను కనెను. ఉషియా యూదులు బబులోనికి. అంటే ఏంటి? 14 తరాలు చెప్తుండు మొత్తం. యూదుల కాలానికి వచ్చే వరకల్లా బబులోనికి వచ్చే వరకల్లా ఇన్ని తరాలు అబ్రహాము నుంచి మొదలుకుంటే ఈ తరాల వరకు అందులో బతికిన వాళ్ళ గురించి, దేవునికి సమీపంగా బతికిన వాళ్ళ గురించి జీవగ్రంథములో రాయబడ్డది. బతికిన వాళ్ళని మొత్తం చేయలే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించలే. ఇక్కడ 14 తరాలండి. కిందికి చూడండి, ఇట్లు అబ్రహాం మొదలుకొని యూదులు బబులోను కాలానికి పోయే వరకు ఏంటి? 14 తరాలు. కిందికి యెషయా బబులోను కొనిపోబడిన తర్వాత యొకన్య షెయాల్తీయేలు కనెను. షెయాల్తీయేలు జెరుబ్బాబేలు కనెను. ఈ జెరుబ్బాబేలు ఎవరికైనా మందిరం కట్టిన ఆయన. జెరుబ్బాబేలు నాయకత్వంలో మందిరం కడతారు, చూసారా? నెహెమ్యా ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, దినవృత్తాంత గ్రంథములో రాసింది ఆయన. దినవృత్తాంత 1, 2 ఎజ్రా. ఈ ఎజ్రా గారు చాలా ప్రధానం, చాలా దేవుని గురించి గొప్పగా బ్రతికిన వ్యక్తి. ఎజ్రా గారు ఈయన ఇద్దరి నాయకత్వంలో అక్కడ మందిర ప్రతిష్ఠ చేయడం కానీ అందులో ముఖ్య పాత్ర పోస్తేనే ఈ జెరుబ్బాబేలు దేవుని గురించి గొప్పగా బ్రతికిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. జెరుబ్బాబేలు అబియోదును కనెను. అబియోదు ఎలియాకీమును కనెను. ఎలియాకీము ఆజేరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలిహూదును కనెను. ఎలియూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మతాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు ఉరియా మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మీరు గమనించిరా? దావీదు కుమారుడు కాడినే. ఎవరు? దావీదు వంశావళిలో నుంచి వెళ్ళి వచ్చిన వారే, కానీ యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అంటారు. కానీ యోసేపు తండ్రి పేరు ఏం పేరు? యోసేపు తండ్రి పేరండి. యోసేపు మరియా భర్త ఉన్నాడుగా యోసేపు. యాకోబు. మీరు గమనించి యాకోబు తండ్రి పేరు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మూల పురుషుడిగా మనకు అబ్రహాం ఎవరు? దావీదు కనిపిస్తాడు కనుక. ఎందుకంటే రెహబాము ఈ సంతానం నుంచి వచ్చింది. సొలొమోను ఉరియా భార్య నుంచి వెళ్ళి ఈ రెహబాము సొలొమోను నుంచి వెళ్ళి రెహబాము ఇక్కడి నుంచి వెళ్ళి డివైడ్ అయిపోయింది, మళ్ళీ విడగొట్టేసింది మొత్తం. కొన్ని తరాలు బతకలే, అంటే ముఖ్యులైన వారిని తీసుకున్నాడు. ఇట్లేంటి 14 తరాలు, 14 మొత్తం 42 తరాలండి. 42 తరాలను మొత్తం ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలోనే మెన్షన్ చేస్తాడు. తర్వాత యేసుక్రీస్తు వచ్చిందని చెప్తాడు, ఆయన జన్మదినం ఇట్లానే. అంటే ఈ గోధుమలు, గురుగులు
మందిరంలో పెరిగా ఎవరైతే నా సంతానము నా పిల్లలు అనుకురు, కానీ అందరూ యూదులుగా దేవుడు స్వకీయ జనంగా అబ్రహాము మరి ఇసాకుని కంటే ఇసాకు యాకోబును కంటే యాకోబు 12 మంది గోత్రకర్తల కంటే గోత్రాలను కంటే ఆ 12 మంది కుమారుల కంటే ఆ 12 మంది కుమారులు అనేక మంది పిల్లలను కన్నారు. 1000 మంది వచ్చిరు, మొత్తం లక్షల మంది వచ్చిరు. ఎంతమంది బతికారు అంటే లక్షల మంది అరణ్యంలోనే రాలిపోయారు. వీళ్ళు నా స్వకీయ జనం, వీళ్ళు నా పిల్లలు, నా స్వాస్థ్యం అనుకున్నారు. ఏమైపోయింది? రాలిపోయారు మొత్తం. గమనించారా? రాలిపోయారు. అది మనం విత్తనం వేయ అవసరం లేదు, పెరుగుతూనే ఉంటాయి మొత్తం. చెట్టు నిండా గింజలు మాత్రం విపరీతంగా ఉంటాయి. గురువుల చెట్లు ఉంటాయి కదా, ఆ తీగ పారుకుంటూ చెట్టును మొత్తం కమ్మేస్తుంది. మొత్తం చెట్టును కనిపించేది అది మొత్తం కమ్మేస్తుంది. గురుగులు అంటే మీరు గమనించండి, ఇంకో చెట్టును కనిపించేది అది మొత్తం అల్లుకొని మొత్తం అనిచేస్తుంది మొత్తం. ఏది? గురుగులకు చెట్టుకున్న లక్షణాలు ఏందరికైనా ఇంకో చెట్టును బతకనిది. మనలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వదు. ఏ చెట్టుకు ఏ చెట్టుకైనా అది పారిందనుకోండి, ఆ గురుగుల చెట్టే కనిపిస్తుంది తప్ప ఇంకో చెట్టు కనిపించదు. అది మొత్తం అనిపేస్తుంది. మొత్తం పెద్ద పెద్ద చెట్లకు అల్లుకుందనుకోండి, ఇంకా వేరే దాన్ని బతకనివ్వదు. అది మనలో ఈ చెడుతనం, ఈ శరీర సంబంధమైనది మొత్తం వచ్చిందనుకోండి, ఆత్మీయ సంబంధంగా మనం బతకనివ్వదు. అందుకని పిరికేసేటప్పుడు ఏమవుతుందా? ఇవి కూడా వచ్చేస్తుంది, దానికి అంత ఏరులోతు వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు పిరికితాం, మేము పోయి పిరికి కూర్చోడం నీకు ఇష్టమని అడిగితే ఏమన్నాడు యజమాని? ఏమన్నాడు తెలుసా ఆయనకు? ఇదితో పాటు ఇది మొత్తం వస్తుంది, ఎందుకంటే ఆ వేర్లతో అల్లుకపోతాయి. పక్కకు ఉండదు, ఇది పీకేసి ఇది ఒకటే రాదు, దానికంటే లోతైపోయి ఇది పీకేసేటప్పుడు దాన్ని తీసుకొని వస్తుంది. అంత బలం ఉంటుంది. రెండింటి కలిసి ఎదగనివ్వండి. ఎదగనిస్తే ఏంటి? కూర్చేటప్పుడు నేను రెండింటి వేరు చేస్తా. మీరు గమనించండి. అంటే దీని వేరు ఎలా ఉంటుంది, దీని మూలాలు ఎలా ఉంటాయి? శరీరము ఈ ప్రాచీన స్వభావం అంత భయంకరమైందండి. అంత ఆషామాషి కాదు. ఆత్మీయ జీవితం కొనసాగాలంటే మనం చచ్చిపోవడం అంటే మన ప్రాణం, అసలు దీనికి కోరికలు పుట్ట. మీరు గమనించండి. దానికి ఎన్ని గింజలు వస్తాయా మీరు గమనించినా? విస్తారంగా ఫలిస్తుంది. మళ్ళా అది ఎవరికైనా ఆహారానికి పనికొస్తాయా, ఎవరికి పనికొస్తాయా? విపరీతమైన ఫలింపు ఉంటుందండి. ఏంటి? గురుగులు ఇలా వచ్చేసి ఇలా పగులుతుంది. పగులంగా చూసిరా మీరు? ఎన్ని ఉంటాయి వరుసగా? ముత్యాలు పెరిచినట్టే ఉంటాయి. పల్లి విపరీతంగా గుత్తులు కాస్తాయి. ఎవరికి ప్రయోజనమై? పనికిరాని మాటలు విపరీతంగా మనలో ఉన్నాయి అనుకో, ఎవరికి ప్రయోజనం? మీరు గమనించండి. దానికి ఫలించిందనుకో, అది పేరుతో పీక్కొస్తుంది, విపరీతంగా ఫలిస్తుంది. దేవుని మాటల ప్రకారంగా బతకనివ్వదండి. అందుకని ఇన్ని తరాలు పోయినా కూడా ఖచ్చితంగా ఏంటి? ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అందుకనే రెండింటి కలిసే భవిష్యత్తు తెలిసిన దేవుడు చెప్తున్నాడు. అదే ఈ రెండింటి కలిసే ఎదగనివ్వండి. కలిసే ఎదిగితే ఏమైపోద్ది? వేరు చేస్తాను నేను. భక్తిహీనులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. ఒకవేళ భక్తిహీనుడి నుంచి ఎవరు వస్తారు? భక్తిపరుడు రావచ్చు. అందువల్ల ఖచ్చితంగా ఈ రెండింటి ఉండనివ్వండి. అందుకనే మనిషి మార్పు కోసం దేవుడు ఓర్పుతో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడండి. కొన్ని తరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. మన తాతలు తండ్రులు బతకకపోయినా మన వాళ్ళ నుంచి వచ్చి నిజదేవుణ్ణి తెలుసుకొని మనం ఉంటున్నామంటే మన కోసం అన్ని తరాలు ఆపిండు. మొత్తం తాతల నుంచి కొన్ని 42 తరాలండి. ఎవరికి? యేసుక్రీస్తు రావాలంటే 42 తరాలు అయింది. 42 తరాలు అబ్రహాం నుంచే. ఇంకా అవతల చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి ఆదాము నుంచి చూస్తే ఇంకెక్కువ తరాలు అయిపోతాయి. జస్ట్ ముఖ్యులైన వారి నుంచే చూపించింది, ఆదాము నుంచి చేయలే. ఇంకా మీరు గమనించండి. అంతమంది బతకకపోయినా కూడా దేవుడు ఓర్చుకుంటూ కొంతమందిని ఏర్పరచుకొని, అన్యుడే అబ్రహాము, విగ్రహారాధికుడే అబ్రహాము, తెరాహు విగ్రహారాధికుడే, నాహోరు తండ్రి తెరాహుకు కుమారుడు ఎవరు? అబ్రహాం. మరి అన్యుల నుంచి వెళ్ళి ఓ గొప్పవాడు విశ్వాసులకు తండ్రిగా వచ్చినట్టు మీరు గమనించండి. వాళ్ళు బతకకపోయినా కూడా వాళ్ళ నుంచి వెళ్ళి ఎవరు వచ్చారు? విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాం వచ్చిండు. వాళ్ళు బతికిర్రా దేవుని గురించి? బతకలే. అయినా కూడా వాళ్ళు బతకడానికి కారణం ఎవరు? వాళ్ళ గర్భంలో ఈయన ఉన్నాడు. ఎవరు?
అబ్రహాం ఉండు. అవన్నీ వాళ్ళు 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 అప్పుడే చనిపోయిన అనుకో, ఈయన పుట్టక ముందే వాళ్ళు చనిపోయిన అనుకో, ఏమైపోతాడు? ఇక వస్తారా? రారు. మరి గమనించండి, ఈ గురుగులు, ఈ గోధుమలు, ఈ ఉపమానం భూమి మీదకి వచ్చాం మనం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టిస్తా అంటాడు. ఏది 16, 17, 26లో మనం అపోస్తల కార్యంలో చూస్తే ఆదాము నుంచే మొదలు పెట్టుకుని మొత్తం ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన పుట్టించుకుంటూ వస్తున్నాడంటే చూస్తున్నాడు. ఫలించే వాళ్ళు కొద్దిమందేనండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవునికి ఇష్టలుగా బతికిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. దేవుని గురించి బతికిన వాళ్ళు లక్షల మంది కోకోలలుగా, కోకోలలు. మీరు గమనించండి. అందుకనే కింది వచ్చిన వాళ్ళు చెప్తుంటే చూడండి, మళ్ళీ ఇక్కడ రండి, 13వ అధ్యాయానికి రండి. ఇన్ని తరాలు పోయినాయా? పోయిన తర్వాత ఒక మాట చెప్తుంది చూడండి అక్కడ. ఇరవై 24లో 13, 25 శత్రువు పని అని చెప్తున్నాడు. 26వ వచనం చూడండి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడును. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములే విత్తావు, అంటే మంచిగానే పంపించావు కదా మనుషులని ఈ లోకానికి, యథార్థవంతుడిగా పుట్టారు కదా, ఎందుకు ఈ కోపము, ఎందుకు ఈ అన్ని భయంకరంగా మనిషిని పాడు చేసేటి? మీరు గమనించండి. ఆ మచ్చరం ఏంటి, ఆ కుళ్ళు ఏంటి, భయంకరమైన ఆలోచనలు మీరు గమనించండి. అదే చెప్తుండ్రు, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దామా. ఇందులో నుంచి గురువులు ఎక్కడి నుంచి వచ్చినని అడుగుతురు. ఇది శత్రువు చేసిన పనే. అది యజమానుడు దాసులతో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పిరికి కూర్చుంటే నీకు ఇష్టమా అతన్ని అడిగిరు. ఎవరిని అడిగిర్రు? యజమాని అడిగిర్రు. ఎవరు అడిగిర్రు? దాసులు అడిగిర్రు. దాసులతో యజమానికి జరుగుతున్న సంభాషణ. అందుకతడు యజమాని అంటుండు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింపబడు కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కట్టులో చేర్చుకుంది. చూడండి ఏమంటుండో. సింపుల్గా ఈటి ఉంటాయి, ఖచ్చితంగా వేరుపడతాయి. గింజలు వచ్చేసినాయి అనుకో, ఏమైపోద్ది అంటే భక్తులు భక్తిహీనులుగా చూస్తే మనం గమనిస్తే ఎప్పుడు మొత్తం డెడ్ లైన్ పెట్టినకైనా భక్తిహీనులు ఉంటారు, భక్తిపరులు ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. ఈ రెండింటి కలిసే పెరగనివ్వండి. ఖచ్చితంగా వ్యత్యాసం తెలియాలి కదా. కలిసే పెరగనివ్వండి. ఒకానొక దినం వస్తుంది ఖచ్చితంగా. గోధుమలు ఇది కొట్లోకి తీసుకుంటా, ఈ మాత్రం ఏంటి కట్టెలు కట్టి ఏం చేస్తా అంటుడు. ఎప్పుడు భూమికి ఒక దినాన్ని నిర్ణయించిండు, పోద్దని చెప్పేసిండు మొత్తం. అందుకని అపోస్తుల కార్యములు. ప్రియమైన దేవుని పిల్లరా, చూద్దాం ఒక మాట చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాటలో చూద్దాం. ఆరో అధ్యాయం 7వ వచనంలో మీరు గమనించండి. 6వ వచనం లేదు, 7వ వచనం. మోసపోకిడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషులు ఏది విత్తునో చాలు. ఏం విత్తారండి లోకంలో పంట? అపోస్తుడైన పౌలు గారు ఓ సందర్భాన్ని చెప్తున్నా, మనుషులు ఏది విత్తునో ఆ పంటే కోస్తారు. యేసుక్రీస్తు మంచి విత్తనాలను విత్తాడు, అందరి హృదయాలను ఒక మంచి పంటను కొయ్యాలని అనుకున్నాడు. ఆయన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయింది. ఆ పంటలో నుంచి వచ్చిన ఒక ఆరుముత్యమే పౌలు గారు. దేవుని వాక్యం విత్తాడు. ఆ వాక్యం అనేది ఖచ్చితంగా ఏమైపోయింది? మంచి నేలలో పడిన ఒక హృదయంలో గ్రహించాడు, గమనించాడు, ఫలించాడు. ఫలించిన ఆయన చెప్తుండు చూడండి, ఫలించిన ఆయన చెప్తుండు. మీరు దేవుణ్ణి చెప్తున్నాడు చూడండి. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటే
కోయుదురు. ఏ పంట అయినా సరే, ఏ గింజనైనా విత్తాలన్నాం అనుకోండి, మీరు గమనించండి, మనం సిద్దిపేట ప్రాంతం దిక్కు వెళ్ళామనుకోండి, అక్కడ బీర తోటలు ఎక్కువ వేస్తారు. బీర తోట ఆనిగ కనీలు నాటి మొత్తం జేవైరు మొత్తం కట్టేసి ఎకరాలు మొత్తం పంటలు పెడతారండి. మొత్తం ఏది బీరపాతు, దొండపాతు, ఆనిగపాతు, పొట్ల చెట్లు ఉంటాయి, పొట్లకాయలు, పొట్లపాతు, ఇవన్నీ పాతులన్నీ వేస్తారు. మొత్తం వేసేసి మొత్తం పందిరిలాగా ఇట్లా ఎక్కిచ్చేస్తే ఆ పందిరికి ఎక్కి తీగ బారి మొత్తం ఇట్లా ఉంటుంది. సిద్దిపేటలో మీటింగ్ అయినప్పుడు మేము తెంపుకోవడానికి వెళ్ళిపోయినాం. మొత్తం చూస్తే అన్ని కనీలు నాటిరు, మొత్తం నాటేసి పెట్టేసి మొత్తం పందిరిలాగా ఇట్టేసే వరకు అల్లుకొని ఇలా పోయి చూస్తే మొత్తం ఇంత పొడుగు మొత్తం బీరకాయలు మొత్తం ఇలా ఉన్నాయి, మొత్తం లేతకాయలు మొత్తం. మాకు కావాలంటే 1 కింట కావాలని పోయి తీసుకొని వచ్చినాం, ఒక 100 కేజీలు. అది మన తాటాకులు ఉంటాయి కదా, తాటాకులు ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టి తాళ్ళు కట్టిస్తారు వాళ్ళు. అవి పోయి ఆ తోట దగ్గర పోయి చూస్తే ఎట్లా ఉన్నాయి అంటే మీరు గమనించండి. దొండపాతు కూడా చూస్తే అన్ని దొండకాయలే, అంటే గుత్తులు కాతుంది. ఏ విత్తనం పెట్టామనుకో పక్కన 2 విత్తనాలు పెట్టినా దేని దానికే ఉంటుంది. మీరు గమనించండి, నువ్వు దేని దానికే ఉంటుంది. ఇవాళ కలిసిపోయి 2 ఇటు కాకుండా అటు కాకుండా పండవు. నువ్వు ఏ విత్తనం పెడితే ఆ పంటే కోస్తావు కదా, అది మనకు బాగా తెలుసు. మీరు గమనించండి, మనలో ఏమో వాక్యం అనేది విత్తబడింది. క్రీస్తులో ఉన్న సద్గుణాలు మనలో రావాలి, దుర్గుణాలు అనేది ఉండకూడదు. అసలు ఒక చెట్టును ఒక విత్తనం గురించి చెప్తున్నావు, మీరు ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తారు కదా అని ఉంటుంది. మీరు గమనించండి, వరి అన్ని ఒడ్లు ఒకలాగానే ఉంటాయి, కానీ మీరు గమనించండి, దొడ్డు ఒడ్లు పెడితే దొడ్డు ఒడ్లే వస్తాయి, సన్నొడ్లు పెడితే సన్నొడ్లే వస్తాయి. వరి పంట కూడా దొడ్డు పెడితే సన్నొడ్లు రావాలనేది ఏమి ఉండదు. నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ పంటే. దానిమ్మ చెట్టు పెట్టుకున్నాం అనుకో, దానిమ్మకు దానిమ్మే, జామకు జామే, సపోటాకు సపోటే, జీడి చెట్టు అని ఉంటుంది, జీడి పంట జీడి చెట్టే. ఏ చెట్టుకు బత్తాయికి బత్తాయే, నిమ్మకు నిమ్మే. నువ్వు ఏ చెట్టు పెట్టినా ఆ చెట్టు పండు అనేది నువ్వు తీసుకుంటున్నావు కదా. మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తులో ఉన్న తత్వము, క్రీస్తులో ఉన్న గుణగణాలు, ఆ ప్రేమ, ఆ సంతోషం అనే ఫలం అనేది ఏది అని ఆ ఫలాలు దేవుడు చూడాలనుకుంటున్నాను. ఆ ఫలాలు అనేది మనిషిలో లేవు. మీరు గమనించండి, నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ పంట కోస్తావు కదా ఖచ్చితంగా. ఏ పంట కోస్తుండు, ఏది విత్తుతున్నాడు, విత్తనాల గురించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ. నువ్వు ఏ పంట ఏ విత్తనం విత్తుతున్నావో ఆ పంటే. యేసు అనేట వచ్చాడు, ప్రభు వచ్చాడు, ఒక విత్తనం విత్తాడు. ఏంటి? వాక్యము, సత్యాన్ని విత్తాడు నీలో. సత్యానికి సాక్షిగా ఉండాలి ఖచ్చితంగా. భూమిలో నుంచి వెళ్ళి మొలిచింది. అందుకనే 15వ అధ్యాయం చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పాడు. నాకు అంటుకట్టబడాలి అన్నాడు. క్రీస్తుతో అంటుకట్టబడ్డామనుకో మంచిగా ఫలిస్తావు ఖచ్చితంగా, ద్రాక్షనే ఫలిస్తావు. ఆయన ద్రాక్ష, నువ్వు కూడా ద్రాక్షగానే ఉండాలి. నువ్వు ఏదైనా ఉండొచ్చు, ఏ పంటగా ఇంతకుముందు రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోవాలి? మార్చబడింది మొత్తం. అదే దాని గురించే మారు మనసు అన్నాడు. మారు మనసు, పాపక్షమాపణ, రూపాంతరంలోకి రావడం అనేది అదే. మీరు గమనించండి ఒకసారి, ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తాం. ఇది ప్రకృతిలో మనం చూస్తున్నాం. పల్లీలు విత్తినం అనుకోండి, అవి లోపటి నుంచి వస్తాయి. శనగలు విత్తినం అనుకోండి, పైకి వస్తాయి. పల్లి శనగ చూసిరా మీరు? పల్లీలు ఏమైపోతాయి? లోపల వస్తాయి, మొత్తం గుత్తులుగా లోపలికి వస్తాయి, లోపల అవి ఉంటాయి. అదే శనగలు విత్తినం అనుకోండి, అవి పైకి వస్తాయి మొత్తం. అంటే కొన్ని పైన ఉండేవి ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి. మన తాటిపాములకు వెళ్ళినాం, అక్కడ పోయే వరకల్లా మొత్తం మనం మొగరంగడ్డ వేసినాం. ఆకు లోపల మునరాయి దగ్గర ఉంటుంది. అది అక్కడికి వెళ్ళిపోయి చూస్తే ఆకు చూడండి, మొత్తం ఆకు కూడా మందుగా పనిచేస్తాయట. మొగరంగడ్డ ఆకు మొత్తం పచ్చగా కనిపిస్తుంది మొత్తం. ఆ పొలం దగ్గర చూస్తే మాత్రం ఇంతింతలా గడ్డ, అంటే పొలం దగ్గరనే తీసుకొని వాళ్ళు తీస్తురు మొత్తం పొలంలో. ఎర్రచెక్క భూమి, ఎర్ర భూమిలో నుంచి తీస్తురు వాళ్ళు కొడవలు చిన్న దాంతో తవ్వుకుంటూ చాలా జాగ్రత్తగా, ఏర్లు పోకుండా ఆ గడ్డను మాత్రమే తీసి ఆ గంపల్లో పెడుతురు మొత్తం. మీరు గమనించండి, ప్రకృతిలో ప్రతిదీ ఏది పెడితే అదే వస్తుందండి. కానీ మనిషిలో మాత్రం ఏంటంటే దైవ లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకుండు. దైవ స్వభావం, దైవ లక్షణాలు. ఏ లక్షణాలు ఉన్నాయండి మనిషిలో? దైవ లక్షణాలు కోసంత మాత్రం మనకు కనిపిస్తున్నాయా మనిషిలో? ఉన్నాయా? ఎందుకు ఈ దుష్ట లక్షణాలు వచ్చినాయి? ఓ చెట్టును పోల్చి చెప్తుండు, చెట్టుకు దేని గుణం దానికి సహజంగా వస్తుంది. మనిషికున్న గుణాన్ని కోల్పోయి దయ్యపు గుణం ఎలా వచ్చింది అంటే, దుష్టుడు ఏం చేసిండు ఎరికైనా? ఆయన వచ్చిండు, విత్తనాలు విత్తిండు,
కానీ తెలియకుండానే దుష్టుడు వచ్చి గురుగురుగా మార్చేసిండు. అందుకనే మనిషి హృదయం బాల్యం నుంచి వెళ్ళి చెడ్డది హృదయాన్ని ఆక్రమించుకుని మొత్తం అబద్ధాలు ఎక్కడంగా వస్తాయి, బూతులు ఎక్కడంగా వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే ఏ విత్తనంగా ఆ చెట్టు వస్తుంది, బాగుంది. కానీ మనిషి దైవ కుమారుడుగా దేవుని స్వరూపము దేవుని పోలికగా పుట్టిన మనిషి ఎందుకు ఈ దైవ లక్షణాలు కోల్పోయి దయ్యపు లక్షణాలు ఉండబట్టించుకున్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. కింది వచ్చిన చూడాను, ఏ విత్తనం విత్తితే ఆ పంటే ఖచ్చితంగా కోస్తామని చెప్తున్నాడు. ఏలయనగా తన శరీరం ఇచ్చను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షేమ అంటే ఏంటి? నాశనం అయిపోయే పంట. క్షేమ అంటే నాశనం అయిపోయి కనబడదు, కొంత కోచి కనబడుతుంది, తర్వాత కనబడదు. క్షేమ అయ్యేది ఏంటి? ఇక్కడ కనబడదు, కొంతవరకు కనబడుతుంది, తర్వాత అది నాశనం అయిపోద్ది. క్షేమ అయ్యేది అది. ఆత్మను బట్టి విత్తువాడు ఏంటట చూడండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను ఏ పంట కోసేటట్టుగా ఉన్నారండి? యేసుక్రీస్తు వచ్చి ఆత్మను బట్టి విత్తాడు, నిత్య జీవం అనే పంటను కొయ్యాలి, అందరూ నిత్య జీవనకు రావాలని రైతుగా ఈ లోకానికి వచ్చాడు. సాగు తీశాడు, మొత్తం అనేకమైన బీడుబారిన హృదయాలను దున్నాడు, మొత్తం వాక్యాన్ని విత్తాడు. వాక్యం విత్తబడిన వాక్యానికి కాపాడుకుంటున్నా లేకపోతే తోవబడ్డ విత్తనం లెక్క మారిపోయిందా? దుష్టుడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయేటట్టుగా ఉంటే ఏమైపోద్దండి? మీరు గమనించండి. ఈ లోకంలో ఉన్నంత తెలివి మనిషికి ఆత్మీయ విషయంలో లేదు. ఒక చెట్టుని ఎలా పెంచుకోవాలి, ఒక జంతువుల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా అన్ని పెంపకాలు బాగా తెలిసినాయి. తన ఆత్మీయ జీవితంలో వాక్యముతో ఎలా పిల్లలను పెంచుకోవాలి, ఎలా మనం పెరగాలని ఒక క్రైస్తవం లేకపోవడం బాధాకరం. కోళ్ళపరాలు చూస్తే ఏంటండి, కోళ్ళ పెంపకాలు పెంచుకుంటారు, పందుల పెంపకాలు పెంచుకుంటారు, అనేకమైన జీవులను ఆవులను కూడా పెంపకాలు పెంచుకుంటారు. పాడి రావాలి, అక్కడి నుంచి పాల ఉత్పత్తి చేసుకోవాలని. అవునా? బర్రెల పెంపకాలు, గేదెలు ఉంటాయిగా బర్రెలు, అవి పెంపకాలు ఉన్నాయి, గొర్రెల పెంపకాలు, మేకల పెంపకాలు, అనేకమైన పెంపకాలు మనిషికి ప్రయోజనకరంగా ప్రతిదీ చూసుకునే మనిషి తన జీవితంలో చెట్టుకు కూడా ఏ టైంలో ఎప్పుడు మందు కొట్టాలి, ఎలా కలుపు తీయాలి, ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసిన మనిషి తన ఆత్మీయ జీవితానికి పురుగులాగా పట్టిండు దుష్టుడు. తెలుసా? పురుగులాగా పట్టిండు నీ ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేయడానికి. అమ్మో చెట్టు చూసే వరకలా అమ్మో పురుగు పట్టేసింది, ఎమ్మటే కొట్టాలి, మందు కొట్టాలన్న ధ్యాస ఉంటుంది. ఒక గొర్రె జ్వరం మంచిగా నడవకపోయినా, మేకకి ఏదైనా వచ్చినా, ఈ దగ్గుతున్నా ఏదైనా అయినా ఎమ్మటే దగ్గు మందో ఏదో తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయాలని ఒక ఆశ, ఒక సోయి ఉన్నది ప్రతి దాని మీద. మరి తన ఆత్మీయ జీవితంలో శరీర ఇచ్చలతో నేను ఇలా అయిపోతున్నాయేంటి, నేను నా దేవునికి దూరం అయిపోతున్నాయేంటి, అమ్మో నేను నరకానికి వెళ్ళిపోతానన్న భయం లేదు, సోయి లేదు మనిషికి. మీరు ఆలోచించరా? ప్రతి పంట మీద సోయి ఉంటుంది, ప్రతి దాని మీద ఆలోచన ఉంటుంది, ప్రతి పెంపకం మీద పర్ఫెక్ట్గా ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో మనిషి నిమగ్నమైపోతాడు. దాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత జ్ఞానంతో ఆలోచించే మనిషి తన ఆత్మీయ జీవితానికి వచ్చే వరకు జీరోగా అయిపోయింది మొత్తం. అన్నంలో ఊరికి వెళ్తేప్పుడు చూస్తే పొప్పడి చెట్లు ఉంటాయి, పొప్పడి తోటలు ఉన్నాయి, చూస్తే మొత్తం గింతే ఉన్నాయి, 3-4 ఫీట్లే ఉన్నట్టున్నాయి. విపరీతంగా గుత్తులు ఉన్నాయండి, గింత మట్టి లేదు, మొత్తం ఇలా కాస్తున్నాయి. మొత్తం బత్తాయి తోటలు కూడా వేసిరు, అక్కడ బత్తాయిలో కూడా మొత్తం ఇరగగాసినాయి. నిమ్మ తోటలు, అరే ఈ మంచిగా పర్ఫెక్ట్గా ఉన్న, ఇంత గడ్డి లేకుండా మంచిగా సదును చేసుకొని ఇంత పర్ఫెక్ట్గా చూసుకుంటున్న ఓ మనిషికి చీడబట్టింది. ఎలాంటిది? అది కంటికి కనపడదు. నువ్వు మనోనేత్రంతో చూస్తే కానీ, దేవుని ఆత్మ ద్వారా నువ్వు చూస్తే కానీ నీ బతుకును నువ్వు సాధు చేసుకోలేవు. సదును చేసుకోవాలి, ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. ఎప్పటికప్పటికి నీ హృదయంలో విస్తారమైన ఆలోచనలు పుడితే అంటాడు, విపరీతమైనవి. అవి తీసేసుకోవాలంటే మామూలు మాటలా? 70,000 ఆలోచనలకు పైన అంటే ఒకరోజు పుడుతున్నాయి అంటే ఎన్ని? అందులో 10, 5, 20 మంచి ఆలోచనలు ఉన్నాయా, నిన్ను పాడు చేసేటివి ఉన్నాయా? అవన్నీ ఒక చెడ్డ మొలకలు, పిచ్చి మొక్కల్లాగా అనుకోండి. నీవు అందుకని నీ హృదయానికి తలంపులకు నా వాక్యం నీకు అవసరం అన్నాడు. హృదయానికి తలంపులకు వాక్యం ఉందనుకోండి, చక్కగా ఉంటుందండి. ఆ తలంపులకు, హృదయానికి తలంపులకు దేవుని వాక్యం లేకపోబట్టే ఏమైపోయింది? చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డగా మొత్తం భయంకరంగా మనుషులు మొత్తం మారిపోయారు.
తెలుసా? మనుషులు మొత్తం మారిపోయారు. దాన్ని బాగు చేయాలన్న మామూలు విషయమా? ప్రాణం పెట్టిండండి యేసుక్రీస్తు, ప్రాణం పెట్టిండు. తన విలువైన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి శుద్ధి చేసి మంచిగా సత్యానికి సాక్షులుగా ఉండాలి. భూమిలో నుంచి సత్యం మొలిసి ఈ సత్యాన్ని ప్రతి మనిషిలో ఏమన్నాడు మీరు గమనించండి. కృపా సత్యములు ఏం చేయాలి? కలుసుకొని ఒకదానికి ఒకటి కలుసుకొని ముద్దు పెట్టుకోవాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఆయన అనుకోండి. ఎక్కడ పూరించేటట్టు, ఎక్కడ ముద్దు పెట్టుకునేటట్టుగా ఉన్నారు మీరు గమనించండి. యేసుక్రీస్తు ఉపమానం ఈ 46-50 వచనాల పైన ఉంటాయి ఈ మత్తయి సువార్తల మొత్తం. వల గురించి చెప్పిండు, ఆవగింజ గురించి చెప్పాడు, అనేకమైన ఉపమానాలు అనేది చెప్పిండు. కానీ ఏ ఒక్క ఉపమానమైన వీళ్ళకి తట్టి మారుతారేమో, బ్రతుకులు చిగిరింపజేసుకుంటారేమో అనుకున్నారు. కానీ ఏ ఒక్కడు మారకుండానే ఆయన చెప్పిన మాటలను పెడచెవున పెట్టి లాస్ట్ శిలువఘట్టంలో చూడండి, మరి కేకలే గెలిచింది. ఎందుకు? ఆయన మాటలు వింటే కేకలు గెలుస్తాయా అండి? అంటే ఏమైపోయింది? ఆయన మాటలు అనేది వాళ్ళ హృదయంలోనికి వెళ్ళలే. వాళ్ళ హృదయంలో ఏమైంది? సత్యం అనేది స్థాపింపబడలే. సత్యాన్ని కలుసుకోలే. ఈ కృప ఇవ్వబడిన కృపలో ఈ సత్యాన్ని పోయి కలుసుకోలే, ముద్దు పెట్టుకోలే. అందుకే నా కుమారుని ముద్దు పెట్టుకుందని కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడ ముద్దు పెట్టుకుంటారు ఏం కదా, అల్లరి చేసిరు, కేకలేసిరు. ఎప్పుడో ప్రవచనం. ఆ ప్రవచన సారంగా ఏమైపోయింది? బతుకులో మార్చుకోలే, కానీ ఆ ప్రవచనాన్ని నెరవేర్చినాక ఒక దౌర్భాగ్యులుగా మిగిలిపోయారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఏ విత్తనం విత్తితే ఆ పంటే మనం కోస్తాం, ఖచ్చితంగా ఆ పంటే కోస్తాం. కానీ విత్తనం ఒకటి అయితే పంట ఒకటి రాదు. యేసుక్రీస్తు చాలా చెప్పాడు, తీయటి నీరు ఉందనుకో చేతి జలం రాదు, చేతి జలం రాదు. తీయటి నీరు నుంచాలి, ఉప్పు నీటి నుంచాలి మంచినీరు, మంచినీరు నుంచాలి ఉప్పు నీరు రాదు, ఉప్పు నుంచాలి మంచినీరు రాదు. ఏదే ఒకటే ఉంటుంది. నువ్వు మంచిగానే ఉండాలి, చెడుగానే ఉండాలి. కానీ మనిషి ఈ రెండింటి ట్రావెల్ చేస్తుండు, కొద్దిసేపు చెడ్డవాడిగా, కొద్దిసేపు మంచివాడిగా. అంటే సమాజం నుంచి వేరవ్వట్లేదు క్రైస్తవుడు, కోరికలు చంపుకోవట్లేదు, తన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించట్లేదు. ఏమైపోయింది? భక్తులు తయారవ్వడం చాలా కష్టం ఈ దినంలో. భక్తిహీనులు ఎక్కడ చూసినా మొత్తం అన్ని వర్గాలలో ఉన్నట్టే క్రైస్తవులు కూడా ఏమైపోయారు? భక్తిహీనులుగా తయారైపోతారు. చాలా బాధాకరం. ఎందుకంటే యేసు చెప్పిన మాటలు వేరు. కొన్ని తరాలు తాతలు, తండ్రులు, ముత్తాతలు నమ్ముకోకపోయినా వాళ్ళు గురుగుల్లాగా ఉన్నా అది అన్నిటినీ ఎదిగింపజేసి వాళ్ళ నుంచి మనల్ని పుట్టించి మనకు ఫలము కావాలని దేవుడు కోరుకున్నాడు. మీరు గమనించండి. ఇందులో కూడా మనం నమ్ముకొని కూడా మోసపోయి మనల్ని మనం మోసం చేసుకుంటేలా? అందుకనే దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మోసపోకూడదు. దేవుడు ఎక్కిరింపబడాడు. దేవుడు సరలే పర్వాలేదు అవకాశాలు ఇచ్చాడు, ఏంటో ఏం కథో బైబిల్ ఇలా రాయబడింది, ఎన్నో చెప్తారులే పర్వాలేదు అనుకుంటే కాదండి. ప్రతిరోజు ఖచ్చితంగా జీవగ్రంథాన్ని బాగా చదివి అర్థం చేసుకొని కొన్ని వందల తరాలను, 42 తరాలండి క్రీస్తు రావడానికి. ఎంతో వాళ్ళని తీసేసినా కూడా క్రీస్తు వచ్చిండు, సత్యాన్ని స్థాపించిండండి ప్రతి మనిషి హృదయంలో. ఆ మాటలు స్థాపింపబడి ఒక మంచి ఫలమిచ్చే వారిగా మనం మిగిలితే మన జీవితాలకు సార్థకతం. తాతలు ముత్తాతలు పోయి ఎలాగూ నరకానికి. ఎన్ని మాటలు విని ఈ సత్యాన్ని తెలుసుకున్నాక మనం నరకానికి వెళ్ళిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకోలు ఉండరు. ఇక తెలుసా? ప్రతిదినం సాధకమే, ప్రతిదినం పోరాటమే. దేని మీద? మన శరీరం మీదనే, మన శరీరం మీదనే. వాడు వచ్చి ఇత్తిండు మంచిగా, నీకు యుద్ధమే. ఆత్మ శరీరముకు, శరీరం ఆత్మకు ఒకదానికొకటి ఏం చేస్తుంది? ప్రతిరోజు వ్యతిరేకమేనట. ప్రతి క్షణం ప్రతిరోజు మంచిగా ప్రార్థన చేయాలనిపిస్తుంది, శరీరం పడుకోమంటుంది. తెలుసా? మంచిగా ఆలోచించాలని, నిమ్మలంగా ఉండాలనుకుంటుంది, శరీరం దేని మించలో రెచ్చగొడుతుంది. అందువల్ల దీన్ని జయించినామనుకోండి మనకు పరలోకం అనేది సులువవుతుంది. దీన్ని జయించనంత కాలం ఆత్మీయులుగా మనం బతకలేం. అందుకనే శరీర ఇచ్చలను, శరీర కోరికలను జయించాలంటే ఆత్మ ద్వారా జయించితేనే ఏమైపోతాం? ఒక పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్తాం. శరీరం ఎప్పుడైనా సరే ఆత్మను జయించింది అనుకోండి అయిపోయినట్టే. అందువల్ల మన శారీరక క్రియలు ఆత్మచేతను జయించి చంపాలన్నది దేవుని ఉద్దేశం. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మహాసంగతులన్నిటి తండ్రి జీవగ్రంథంలో రాయబడ్డాయి నాయన. కొన్ని వందల తరాలు నాయన ఆయా తరాలలో తండ్రి మనుషుల నాయన పుట్టించి మా తాతలు ముత్తాతలు వాళ్ళు నమ్మకపోయినా దేవుడు అంటే ఏంటో తెలియకుండా మా తండ్రి తరం వరకు కూడా నాయన రాకపోయినా ఆయన గర్భాన పుట్టిన మేము
నీ సత్యాన్ని చెప్పడానికి తండ్రి అన్ని తరాలు ఎదురు చూపిరంటే తండ్రి నాయన, మనిషి తండ్రి ఫలించాలి, నీలో ఒదిగి ఉండాలి అంటే కొన్ని వందల తరాలు తండ్రి నాయన చెడ్డవారైనప్పటికీ నువ్వు ఆపి కాపాడి నాయన అక్కడి నుంచి వెళ్ళి ఒక మంచి దాన్ని తీసుకొచ్చారు. అయ్యా, ఇది అర్థం చేసుకుని తండ్రి మా జీవితాలను ఉన్నతంగా నాయన నీలో తండ్రి మేము ఫలిస్తూ అనేకులను తండ్రి నీ వైపు నడిపించడానికి ఒక బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. తండ్రి దేవ, ఏ విత్తనం విత్తే ఆ పంటే కోస్తామని మీరు చెప్పారు నాయన. విత్తనాలలో ప్రతిదాని నుంచి ఒక ఫలం మేము తీస్తున్నాం. ఏ విత్తనానికి ఆ పంటే వస్తుంది. క్రీస్తు లక్షణాలు, క్రీస్తు తత్వము, క్రీస్తు యేసులోనికి బాప్తీసం తీసుకున్న మేము చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచామంటే క్రీస్తును ధరించుకున్నాం. మరి సత్యాన్ని ధరించుకున్న మేము సత్యానికి సాక్షులుగా ఉండకుండా మారిపోతున్నామంటే నాయన, నీ సంకల్పాన్ని నీ ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకొని వారిగానే మిగిలిపోతున్నట్టే. ఎప్పుడైతే నీ అనాది సంకల్పం మేము అర్థం చేసుకుంటామో, నీ ఆత్మ మాలోనికి వచ్చి సర్వసత్యమును నడిపిస్తుందో అప్పుడే మా జీవితాలకు సార్థకతం. నాయన, మీ సంకల్పం చాలా గొప్పది. నీ సంకల్పాన్ని మేము నెరవేర్చిన వారిగా క్రీస్తు బలియాగాన్ని అర్థం చేసుకొని చెడిపోయిన లోకములో పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా బ్రతుకుతూ కృపాసత్యములు ఒకదానికొకటి కలుసుకొని ముద్దు పెట్టుకొని ఉండాలి అన్నది నీ ఉద్దేశం. నీవిచ్చిన ఈ కృపలో మా బ్రతుకులను తండ్రి, మా జీవితకాలం వల్ల నమ్మకంగా తండ్రి నాయన ముందు కొనసాగుతూ ఇయ్యబడిన కాలాన్ని సమయాన్ని వ్యర్థపరచుకోకుండా తండ్రి దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ కాలానుగుణంగా వాక్యాన్ని చదువుకుంటూ మా బ్రతుకులను తండ్రి ధ్యానించిన దాన్ని మా బ్రతుకుల్లో క్రియల్లో చూపించగలటి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎన్న మాటలు తండ్రి నాయన వాళ్ళ హృదయమైన పలక మీద ముద్రించుకొని దుష్టునికి అవకాశం ఇవ్వకుండా ఇన్న వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ మంచి నేలలో విత్తబడిన నాయన విత్తనం వలె నూరంతలుగా ఫలించే వారిగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో మలచమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావమును నీకే ఆరోపిస్తూ నీ కరుణా హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునామమున శుభములు.